హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ శారదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా సుధాకర్. విజయవాడ వ్లాగ్ పార్ట్ 2 అయితే చూసేయండి. మేము విజయ్ డిజిటల్ స్టోర్కి అయితే రీచ్ అయిపోయాము. వీళ్ళు రావడానికి ఇంకా 10 to 15 మినిట్స్ ఉందని చెప్పారు. ఈ గ్యాప్లో బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళేసి ప్రైజెస్ ఏ రేంజ్లో ఉన్నాయి, అలాగే క్వాలిటీ ఎలా ఉందని చూడడానికి వెళ్ళాము. ఇక్కడికి లోపలికి ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అంత అట్రాక్షన్గా ఏం కనిపించలేదండి నాకు. జస్ట్ యావరేజ్గా అనిపించింది. నేను ఇక్కడ వెట్ గ్రైండర్ అడిగాను అనమాట. 2.5 kgsది అల్ట్రా కంపెనీది. ప్రైజెస్ అస్సలు బాగాలేదు. కొంచెం అంటే కొంచెం కూడా తగ్గనన్నారు. బట్ ఈ శాంసంగ్ ఓవెన్ మాత్రం మంచి ప్రైస్లో చెప్పారు, కొనేయచ్చు అనిపించింది. ఆ తర్వాత ఇది వచ్చేసి బజాజ్ మిక్సర్ అనమాట, న్యూ మోడల్. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ పెద్ద రైస్ కుక్కర్స్ దగ్గర నుంచి చిన్న రైస్ కుక్కర్స్ వరకు అన్నీ బాగున్నాయి. బట్ ప్రైజెస్ అంతగా బాగాలేదు. ఇక్కడున్న ఏసీ కలెక్షన్స్లో నాకైతే ఆ మిడిల్ బ్లాక్ ఏసీ బాగా నచ్చింది. ఇక్కడ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్స్ చూద్దామని పై సెక్షన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ 6.5 kgsది నాకు నచ్చింది. ఇది ఆఫర్లో ఎంత ఉంది, నార్మల్ దీని రేట్ ఎంత, అలాగే ఇది ఎన్ని ఇయర్స్కి వారంటీ ఉంటుంది, దీని క్వాలిటీ, లోపల ఉన్న డ్రమ్ క్వాలిటీ అన్నీ నేను డీటెయిల్స్ అడిగితే తను నాకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడే మనకి మిక్సర్స్ కూడా ఉన్నాయండి. ఈ ప్రీతి మిక్సర్ కొంటే ఆ ప్రీతి రైస్ కుక్కర్ అనేది ఫ్రీ అంట. దెన్ నెక్స్ట్ అయితే మన ఇండక్షన్ స్టవ్కి వచ్చాము, 4 burner స్టవ్. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈవెన్ ఎలికా కంపెనీ కూడా ఉంది వీళ్ళ దగ్గర, చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ అనేది ఇంత పెట్టలేరు కొంతమంది. ఇక్కడున్న అన్ని వాషింగ్ మిషన్స్లో కల్లా ఈ గోద్రేజ్ వాషింగ్ మిషన్ మమ్మల్ని అయితే చాలా అట్రాక్ట్ చేసిందండి. అసలు బ్లాక్ కలర్లో ఎంత బాగుందంటే అంత బాగుంది. తీసుకుందాం అనుకుంటే ఇది వచ్చేసి మనమే వాటర్ యాడ్ చేసుకోవాలి, అది తీసుకోదు. సో అందుకని తీసుకోకుండా ఉండాల్సి వచ్చింది. ఇక్కడున్న ప్యూరిఫైయర్స్ కానీ, అలాగే గీజర్స్, వాక్యూమ్ క్లీనర్స్, ఇంకొకటి మినీ టాటాయిస్ అని చెప్తున్నారు కదా, నేను ఇప్పుడు అదే ఫస్ట్ టైం లైవ్లో చూడటం. దీన్ని స్వీప్ చేసి క్లీన్ చేస్తుందంట కదా, ఇదే ఫస్ట్ టైం చూడటము. ఇవన్నీ పెద్ద పెద్ద వాక్యూమ్ క్లీనర్స్. పైన వచ్చేసి రైస్ కుక్కర్స్ ఉన్నాయి. సైడ్ వైజ్ అయితే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఉన్నాయన్నమాట. నేను డిష్ వాషర్ ఇప్పుడే చూడటమండి దగ్గరగా, గుంటూరులో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడే చూడటము. ఆ తర్వాత అయితే కిందకు వచ్చేసి ఐ వాచెస్ చూసాము, చాలా అంటే చాలా బాగున్నాయి. దాని తర్వాత iPhone 16 Pro Max చూశాను. పీచ్ కలర్లో ఉంది, ఇది చాలా బాగుంది. దీంట్లో కొత్తగా వచ్చిన ఫీచర్ వచ్చేసి కెమెరా కంట్రోల్ అంట కదా, సో దాని బటన్ ఇదే అనుకుంటున్నాను నేను. ప్రైజెస్ అంత బాగాలేదని చెప్పేసి బయటకు వచ్చేసి జ్యూస్ తాగాయి. ఏలూరు రోడ్లో ఉన్న సోనో విజన్ దగ్గరికి అయితే వెళ్ళాము మేము. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే అంబియన్స్ చాలా మంచిగా ఉందండి. ఇక్కడ లక్కీ కూపన్స్ కూడా పెడుతున్నారనమాట. అసలు టీవీస్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మనకు వచ్చేసి వెట్ గ్రైండర్కి అడిగాము కాబట్టి పైన ఉంటుందని చెప్పారు. సో చలో మనమైతే పైకి వెళ్ళిపోదాము. నేను పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగాను అనమాట, ఇక్కడ టాప్ కంపెనీ ఏంటి అంటే వాళ్ళు అల్ట్రా అని చెప్పారు వెట్ గ్రైండర్స్లో. తర్వాత వచ్చేసి బటర్ఫ్లై, తర్వాత వచ్చేసి ప్రీతి అని చెప్పారు. ఈ గ్రైండర్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, బట్ నేనైతే అల్ట్రా తీసుకున్నాను. పైన కూడా ఫ్రిడ్జెస్ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడ వచ్చేసి రోటీ మేకర్స్, కెటిల్స్, గ్యాస్ స్టవ్స్ అన్నీ బాగున్నాయి ఇక్కడ కూడా. సో పైన అయితే ఆర్డర్ ఇచ్చేసి కిందకు వచ్చేసాము. ఈ గ్యాప్లో నాకైతే ఫోన్స్ కనిపించాయి అనమాట. సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా కనిపించింది. సో దాన్ని అయితే చూద్దామని చెప్పేసి ఊరిక స్లైడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత వివో ఫోన్ కనిపించింది. ఇది వై సిరీస్లో ఒక టైప్ అనుకుంటా, నేను తీసేటప్పుడే కనిపించింది వై అని.
దీని పక్కనే ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయండి. ఈ ఫోన్స్ అన్నీ వివో సిరీస్‌కి సంబంధించినవే. ఒక్కొక్కటి ఒక్కో టైప్. ఈ లోపైతే మన గ్రైండర్ కిందకొచ్చేసింది. బిల్లింగ్ వేస్తున్నారనమాట. ఈ గ్యాప్‌లో ఫోల్డింగ్ ఫోన్ చూశానండి నేను సామ్‌సంగ్‌ది. ఎంత బావుందంటే ఫ్లిప్ ఫోన్ చూశాను గానీ ఫోల్డింగ్ ఫోన్ చూడటం అయితే ఇదే ఫస్ట్ టైము. పైన కూడా డిస్‌ప్లే ఉంది. టచ్ చాలా బావుంది. మినీ ట్యాబ్ లాగా ఉందనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇది ఎంత బావుందో దాని ప్రైస్ కూడా అలానే అంత బావుందనమాట. మన గ్రైండర్ అయితే వచ్చేసింది. బాయ్ బాయ్.